నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ నేను మీ శాన్వి ఏపీ ప్రజలకు ప్రభుత్వం శుభవార్త తీసుకువచ్చింది కుల వృత్తుల వారి కోసం మళ్ళీ ఆదరణ పథకాన్ని అమలు చేయాలని చంద్రబాబు కూటమి ప్రభుత్వం నిర్ణయించుకుంది అయితే కేంద్రంలోని మోదీ సర్కార్ ఇప్పటికే పీఎం విశ్వకర్మ యోజన పేరుతో ఒక పథకాన్ని అమలు చేస్తోంది మోదీ సర్కార్ అందిస్తున్న పీఎం విశ్వకర్మ యోజన స్కీమ్ విషయానికి వస్తే ఈ పథకం కింద అర్హత కలిగిన వారికి 2 నుంచి 3 లక్షల వరకు రుణం లభిస్తుంది ఈ రుణాలపై 13% వడ్డీ పడుతుంది అయితే ఇందులో 8% వడ్డీ రాయితీ కింద మాఫీ అవుతుంది కేంద్ర ప్రభుత్వం ఈ భారాన్ని భరిస్తుంది ఇక మిగిలిన 5% వడ్డీ భారాన్ని లబ్ధిదారులు చెల్లించాల్సి ఉంటుంది ఇది చాలా తక్కువ వడ్డీ అని చెప్పుకోవచ్చు అయితే కేంద్రం అందిస్తున్న ఈ పథకాన్ని ఆదరణ విశ్వకర్మ యోజన స్కీమ్ కింద ఏపీలో అమలు చేసే అవకాశం ఉండొచ్చు అంటే కేంద్రం స్కీమ్ నేరుగా ఏపీలో అమలు అవుతుంది అయితే అదనంగా లబ్ధిదారులకు మరింత మొత్తం అందించాలని ఏపీ సర్కార్ భావిస్తోంది అంతేకాకుండా లబ్ధిదారులు చెల్లించే 5% వడ్డీ భారాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించేలా ప్రతిపాదనలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది ఇంకా 3 లక్షల రూపాయల రుణంలో కూడా కొంత మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించేలా బీసీ సంక్షేమ శాఖ ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది అంటే 3 లక్షల రూపాయల రుణాన్ని 0 వడ్డీకే అందించే ప్రణాళికలు రెడీ అవుతున్నాయి అలాగే పీఎం విశ్వకర్మ యోజన పథకం కింద పరికరాల కొనుగోలుకు 15,000 అందిస్తారు ట్రైనింగ్ కోసం 4,000 రూపాయలు పొందొచ్చు